తిరువనంతపురం యొక్క హడావిడి నిండిన టెక్నోపార్క్ యొక్క గాజు భవనాలు, కాఫీ షాపుల వాసన, మెట్రో యొక్క రద్దీనగర జీవనాడి. ఈ హడావిడి మధ్య 27 ఏళ్ల లక్ష్మి ఒక టెక్ కంపెనీలో జూనియర్ మేనేజర్గా పనిచేస్తుంది. సామాన్యమైన లక్ష్మీ ముఖంలో సౌమ్యత, కళ్లలో మెరుపు ఎప్పుడూ ఉంటాయి. ఆమె హృదయం ఎల్లప్పుడూ ఇతరులను సహాయించడానికి తప్పిస్తుంది. లక్ష్మీ కుటుంబం కొల్లాంలోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తుంది. తండ్రి రామన్, తల్లి సరస్వతి రైతులు. తమ్ముడు అజయ్ +2 చదువుతున్నాడు. అతన్ని ఇంజనీర్ చెయ్యాలనేది లక్ష్మీ కల. కుటుంబ భారం మొత్తం ఆమె జీతంపై ఆధారపడి ఉంది. లక్ష్మి ప్రతిరోజూ తన చిన్న ఫ్లాట్ నుండి మెట్రోలో టెక్నోపార్కుకు వెళ్తుంది. ఆఫీసులో సహోద్యోగులకు సహాయం చేయడం, దారిలో ఎవరికైనా సహాయం అందించడం ఆమెకు అలవాటు. కాని ఆమె బాస్ మిస్టర్ నాయర్ ఎల్లప్పుడూ కఠినంగా ప్రవర్తిస్తాడు. లక్ష్మి, నీ పనిపై శ్రద్ధ పెడితే చాలు, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని తరచూ చెబుతాడు. ఒక ఏప్రిల్ ఉదయం తిరువనంతపురం రోడ్లు ట్రాఫిక్లో కిక్కిరిశాయి. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. లక్ష్మికి ఆఫీసులో ఒక ముఖ్యమైన ప్రెజెంటేషన్ ఇవ్వాలి. దానిపై ఆమె ప్రమోషన్ ఆధారపడి ఉంది. మెట్రో నుండి దిగి కాఫీ కప్పుతో ఆఫీసుకు పరిగెత్తుతోంది. అకస్మాత్తుగా ఎంజీ రోడ్ సిగ్నల్ దగ్గర ఒక వ్యక్తి గాయపడి పడి ఉన్నాడు. అతనికి 50 ఏళ్లు ఉంటాయి. బట్టలు చిరిగి రక్తంలో మునిగి అవస్థలో ఉన్నాడు. ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. లక్ష్మీ హృదయం ఒక్షణం ఆగిపోయింది. లక్ష్మీ, నీవు మీటింగ్కి ఆలస్యమవుతావు, ఉద్యోగం పోతుంది, మనస్సు హెచ్చరించింది. కాని హృదయం చెప్పింది, ఈ వ్యక్తికి నీ సహాయం అవసరం. కాఫీ కప్పును పడేసి ఆమె అతని దగ్గరకు పరిగెత్తింది. అంకుల్, ఏమైంది? క్షేమంగా ఉన్నావా అని అడిగింది. ఒక బైక్ నన్ను ఢీకొట్టింది. నా కాలు. అతను బలహీనంగా మాట్లాడాడు. లక్ష్మి చూసింది, అతని కాలు తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమె అంబులెన్స్కు ఫోన్ చేసింది. కాని అంబులెన్స్కు సమయం పడుతుందని తెలిసి దగ్గరలోని ఆటో డ్రైవర్ను సహాయం అడిగింది. అన్నా, ఈయనను ఆసుపత్రికి తీసుకెళ్ళండి, నేనూ వస్తాను. ఆటో డ్రైవర్ మొదట విముఖత చూపినా లక్ష్మి వేడుకోలుతో ఒప్పుకున్నాడు. లక్ష్మి అతన్ని ఆటోలో ఎక్కించి సమీప ఆసుపత్రికి వెళ్ళింది. దారిలో అతని చెయ్యి పట్టుకుంది. అంకుల్, భయపడకు, నీవు క్షేమంగా ఉంటావు. నీ పేరు ఏమిటి? గోపీనాథ్, అతను నీరసంగా చెప్పాడు. ఆసుపత్రిలో లక్ష్మి అతన్ని ఎమర్జెన్సీ వార్డ్కు తీసుకెళ్ళింది. డాక్టర్లు చెప్పారు, గోపీనాథ్ కాలు విరిగింది, కాని ప్రాణాపాయం లేదు. లక్ష్మి ఊపిరి పీల్చుకుంది. గోపీనాథ్ ఆమెను చూసి చెప్పాడు, అమ్మా, నీవు నా ప్రాణం కాపాడావు. కాని నీవు ఎక్కడికో వెళ్ళాలి కదా? లక్ష్మి నవ్వి, పర్వాలేదు అంకుల్, నీవు కోలుకుంటే అది నాకు చాలు. అకస్మాత్తుగా ఆమె ఫోన్ రింగ్ అయింది. మిస్టర్ నాయర్. లక్ష్మి హృదయం కొంచెం కలవరపడింది. లక్ష్మి, నీవు ఎక్కడ ఉన్నావు? ప్రెజెంటేషన్ మొదలైంది. అతను అరిచాడు. సార్, ఒక ఎమర్జెన్సీ. నేను వెంటనే వస్తాను. లక్ష్మి భయంగా చెప్పింది. నీ సాకులు వద్దు, ఆఫీసుకురా, లేకపోతే ఉద్యోగం పోతుంది. ఫోన్ కట్టయింది. లక్ష్మి గోపీనాథ్ను చూసింది. అక్కడ నర్సులు అతన్ని చూసుకుంటున్నారు. ఆమె ఆఫీసుకు పరిగెత్తింది. కాని చేరేసరికి మీటింగ్ ముగిసింది. మిస్టర్ నాయర్ ఆమెను క్యాబిన్కు పిలిచాడు. లక్ష్మి, నీ కారణంగా కంపెనీకి నష్టం వచ్చింది. నీ ఉద్యోగం ఇక్కడ ముగిసింది. లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది. సార్, నేనొక ప్రాణం కాపాడాను, ఒక అవకాశం ఇవ్వండి. కాని నాయర్ వినలేదు. ఇక్కడ భావోద్వేగాలకు చోటులేదు, నీవు వెళ్ళవచ్చు. లక్ష్మీ ఆఫీసు నుండి కన్నీళ్లతో బయటకు వచ్చింది. ఉద్యోగం కోల్పోవడంతో ఆమె కలలు బద్దలయ్యాయి. ఇంటికి చేరి స్నేహితురాలు మాయతో అన్నీ చెప్పింది. లక్ష్మీ, నీవు చేసింది సరైనదే. దేవుడు నీకు మరో దారి చూపిస్తాడు. మాయ ఓదార్చింది. కాని మాయ, ఇప్పుడు అజయ్ ఫీజులు ఎలా కట్టాలి? అమ్మానాన్నలకు ఏం చెప్పాలి? లక్ష్మీ మనసు భారంగా ఉంది. మరుసటి రోజు మధ్యాహ్నం ఒక తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది. లక్ష్మి సంకోచంగా ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో లక్ష్మి, నేను గోపీనాథ్. నీ సహాయం నా ప్రాణం కాపాడింది. లక్ష్మి షాక్ అయింది. అంకుల్, నీవు క్షేమంగా ఉన్నావా? నా నంబర్ ఎలా దొరికింది? అమ్మా, ఆసుపత్రిలో నీవు నా ఫారం నింపావు. నిన్ను కలవాలని ఉంది. నా ఆఫీసుకు రాగలవా? గోపీనాథ్ చెప్పాడు. ఆఫీసా? లక్ష్మి ఆశ్చర్యపోయింది. అవును, నేనొక స్టార్టప్ యజమానిని.
కజక్కూటంలో ఆఫీసురా. లక్ష్మికి ఏం చేయాలో తెలియలేదు. అయినా ధైర్యం చేసి కజక్కూటం ఆఫీసుకు వెళ్ళింది. నెక్స్ట్ టెక్ ఇన్నోవేషన్స్ అనే బోర్డు మెరిసే ఆధునిక ఆఫీసు. గోపీనాథ్ వీల్ చైర్లో ఉన్నాడు. కాని అతని ముఖంలో ఆత్మవిశ్వాసం మెరిసింది. లక్ష్మి, నీ గురించి విచారించాను. నా కారణంగా నీ ఉద్యోగం పోయిందని తెలిసింది. లక్ష్మి తల వంచుకుంది. అంకుల్, నేను సరైనదని భావించినది చేశాను. గోపీనాథ్ నవ్వాడు. అమ్మా, నీ ఈ మనసు నా కంపెనీకి కావాలి. నిన్ను ప్రాజెక్ట్ మేనేజర్గా నియమించాలనుకుంటున్నాను. జీతం నీ పాత ఉద్యోగం కంటే రెట్టింపు. లక్ష్మి కళ్ళు చెమ్మగిల్లాయి. అంకుల్, ఇది నమ్మలేను. గోపీనాథ్ ఆమె భుజంపై చేయి వేశాడు. ఇది కేవలం ప్రారంభం. మా సామాజిక ప్రాజెక్ట్ బాధ్యత కూడా నీదే. మేము పేద పిల్లలకు టెక్నాలజీ నేర్పిస్తాము. లక్ష్మి హృదయం నిండిపోయింది. అంకుల్, ఈ దయను ఎప్పటికీ మరచిపోను అని చెప్పింది. కాని కథ ఇక్కడ ముగియలేదు. గోపీనాథ్ జీవితంలో ఒక రహస్యం దాగి ఉంది. మరుసటి రోజు లక్ష్మి ఆఫీసులో పని మొదలుపెట్టింది. గాజు గోడలు, జీవం నిండిన వర్క్ స్టేషన్లు, సహోద్యోగుల ఉత్సాహం ఆమెకు కొత్త అనుభవం. గోపీనాథ్ ఆమెను టీంకు పరిచయం చేశాడు. ఇది లక్ష్మి, మన కొత్త ప్రాజెక్ట్ మేనేజర్. సామాజిక ప్రాజెక్ట్ బాధ్యత కూడా ఆమెదే. అందరూ ఆమెను ఆత్మీయంగా ఆహ్వానించారు. లక్ష్మి ప్రాజెక్టులను నిర్వహించడం మొదలుపెట్టింది. క్లయింట్ మీటింగ్లు, డెడ్లైన్లు అన్నీ ఆత్మవిశ్వాసంతో నిర్వహించింది. సాయంత్రాల్లో సామాజిక ప్రాజెక్ట్ ప్లానింగ్లో మునిగిపోయింది. ఈ ప్రాజెక్ట్ పేద పిల్లలకు కోడింగ్ టెక్నాలజీ నేర్పిస్తుంది. లక్ష్మికి ఈ పని హృదయానికి దగ్గరగా ఉంది. కొన్ని వారాల్లో లక్ష్మీ సౌమ్యత, కఠిన శ్రమ టీంను స్ఫూర్తిపరిచాయి. అజయ్ స్కూల్ ఫీజులు ఇప్పుడు క్రమంగా చెల్లిస్తోంది. తల్లిదండ్రులను తిరువనంతపురానికి తీసుకురావాలని ప్లాన్ చేసింది. ఆమె చిన్న ఫ్లాట్ ఇప్పుడు నవ్వులు, ఆశలతో నిండిపోయింది. కాని గోపీనాథ్ కథ గురించి లక్ష్మి మనసులో ప్రశ్నలు ఉన్నాయి. అతను రోడ్డుపై గాయపడి ఎందుకు పడి ఉన్నాడు? ఈ ప్రాజెక్ట్ ఎందుకు అంత ముఖ్యం? ఒకరోజు గోపీనాథ్ ఆమెను క్యాబిన్కు పిలిచాడు. లక్ష్మి, నా ప్రాజెక్ట్ యొక్క నిజమైన కథ నీతో చెప్పాలి. ఆమె హృదయం ఒక్కసారి కొట్టుకుంది. గోపీనాథ్ నిట్టూర్పుతో మొదలుపెట్టాడు. 20 ఏళ్ల క్రితం నా చెల్లెలు శ్రీలతను కోల్పోయాను. ఆమెకు 16 ఏళ్లు మాత్రమే. పేద గ్రామంలో పుట్టిన ఆమెకు చదువుకోవడం ఎంతో ఇష్టం. కాని ఒకరోజు ఒక ప్రమాదంలో గాయపడి రోడ్డుపై పడి ఉంది. ఎవరూ ఆమెను కాపాడలేదు. ఆ రోజు ఎవరైనా సహాయం చేసి ఉంటే ఆమె బతికి ఉండేది. లక్ష్మి కళ్ళు చెమ్మగిల్లాయి. అంకుల్, నాకు తెలియదు. గోపీనాథ్ కొనసాగించాడు. ఆ సంఘటన నన్ను కుంగదీసింది. ఎవరూ సహాయం లేకుండా ఉండకూడదని నిర్ణయించాను. ఈ ప్రాజెక్ట్ శ్రీలత జ్ఞాపకార్థం మొదలైంది. కాని ఆ రోజు నేను రోడ్డుపై పడి ఉన్నప్పుడు నా కథ అక్కడే ముగుస్తుందని అనుకున్నాను. నీవు నన్ను కాపాడడంతో నా లక్ష్యానికి కొత్త జీవం లభించింది. లక్ష్మి మౌనంగా కూర్చుంది. గోపీనాథ్ ఒక పాత ఫోటో తీశాడు. అందులో ఒక అమ్మాయి నవ్వుతోంది. ఇది శ్రీలత. ఈ ప్రాజెక్ట్ను నీవు గొప్పగా చెయ్యాలి. నీలో శ్రీలత ఆత్మను చూస్తున్నాను. లక్ష్మి కళ్ళు నీటితో నిండాయి. అంకుల్, నేను వాగ్దానం చేస్తున్నాను. ఈ ప్రాజెక్టును ప్రపంచం ముందుకు తీసుకెళ్తాను. తర్వాతి నెలల్లో లక్ష్మీ జీవంతో పనిచేసింది. ప్రాజెక్ట్ తిరువనంతపురం యొక్క పేద ప్రాంతాల నుండి కేరళ గ్రామాలకు వ్యాపించింది. వందలాది పిల్లలు కోడింగ్ నేర్చుకున్నారు. కొందరు స్టార్టప్లలో ఇంటర్న్షిప్లు మొదలుపెట్టారు. లక్ష్మీ పని నెక్స్ట్ టెక్ ఇన్నోవేషన్స్కు జాతీయ గుర్తింపు తెచ్చింది. ఒకరోజు గోపీనాథ్ ఒక కార్యక్రమానికి లక్ష్మిని ఆహ్వానించాడు. తిరువనంతపురంలోని పారిశ్రామిక ప్రముఖులు, అధికారులు అక్కడ ఉన్నారు. గోపీనాథ్ లక్ష్మిని వేదికపైకి పిలిచాడు. ఇది లక్ష్మి, ఒక అపరిచితుడి ప్రాణం కాపాడి మా ప్రాజెక్ట్ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లినవాడు. ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, లక్ష్మి ఇక మా కంపెనీ డైరెక్టర్. లక్ష్మీ శ్వాస ఆగిపోయింది. ఆమె మైక్ తీసుకుంది. నేను ఒక గాయపడిన వ్యక్తిని సహాయించాను, అంతే. కాని మీ అందరి ప్రేమ నన్ను ఇక్కడికి చేర్చింది. ఇది నా విజయం కాదు, నా తమ్ముడు అజయ్ కలలు కనే ఆ పిల్లల విజయం. కార్యక్రమం తర్వాత ఒక వృద్ధ మహిళ లక్ష్మి దగ్గరకు వచ్చింది. అమ్మా, నేను గోపీనాథ్ తల్లిని. నీవు నా కొడుకును కాపాడావు, శ్రీలత కలను బతికించావు. లక్ష్మి ఆమె పాదాలను తాకింది. అమ్మా, ఇది నా అదృష్టం, ఆమె చెప్పింది. నీ తల్లిదండ్రులను తిరువనంతపురానికి తీసుకురావాలని గోపీనాథ్ చెప్పాడు. కొల్లాంలో నా చిన్న ఇల్లు ఉంది, అది నీకు ఇవ్వాలనుకుంటున్నాను. లక్ష్మి కళ్ళు నీటితో నిండాయి.
అమ్మా, ఇంతకంటే గొప్ప బహుమానం నాకు వద్దు. గోపీనాథ్ నవ్వాడు. లక్ష్మి, ఇది శ్రీలత ఆశీర్వాదం. తర్వాతి కొన్ని సంవత్సరాల్లో లక్ష్మి నెక్స్ట్ టెక్ ఇన్నోవేషన్స్ను గ్లోబల్ కంపెనీగా మార్చింది. వారి సామాజిక ప్రాజెక్ట్ వేలాది పిల్లలకు టెక్నాలజీ నేర్పించింది. అజయ్ ఇంజనీరింగ్లో చేరాడు. లక్ష్మీ తల్లిదండ్రులు తిరువనంతపురంలో ఆమెతో కలిసి నివసించడం మొదలుపెట్టారు. ఒకరోజు మిస్టర్ నాయర్ లక్ష్మిని పిలిచాడు. లక్ష్మి, నా తప్పుకు క్షమాపణ. నీవు చేసింది సరైనదే. లక్ష్మి నవ్వింది. సార్, నేను నా మనసు పిలుపును విన్నాను, అంతే. తరువాత ఒకరోజు ఆఫీసు నుండి బయటకు వస్తుండగా ఒక యువకుడు రోడ్డుపై పడి ఉన్నాడు. అతని కాలు గాయపడింది. లక్ష్మి పరిగెత్తి అతని దగ్గరకు వెళ్ళింది. బాబూ, భయపడకు, నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్తాను. ఆ బాలుడు ఆమెను చూసి చెప్పాడు, అక్కా, నీకు చాలా మంచి మనసు. లక్ష్మి నవ్వింది. నీవు కోలుకుంటే అది నాకు చాలు. లక్ష్మి యొక్క ఒక చిన్న మంచితనం ఆమె జీవితాన్ని మాత్రమే కాక వందలాది పిల్లల కలలకు రెక్కలు తొడిగింది. ఒక సహాయం, సరైన నిర్ణయం ఒక జీవితాన్ని మార్చగలదని ఈ కథ మనకు నేర్పిస్తుంది. లక్ష్మి మంచితనం తిరువనంతపురం వీధుల్లో కొత్త వెలుగును నింపింది.